కోసం అని చెప్పి వర్కౌట్ చేశారు. అప్పుడు మనకి ఒక 10 డబ్బు వచ్చింది, ఒక అకౌంట్లో నా కంట్రోల్లో ఉండింది. అయితే మనం ఏదన్నా దాన్ని పెద్ద ఎత్తున చేయడానికి చిన్న మొత్తం కాబట్టి పెద్ద ఎత్తున ఏమైనా చేయడానికి సరిపోదు. సరే, మనం దాన్ని బెస్ట్ యూటిలిటీ ఎక్కడ చేద్దాం, బెస్ట్ యూటిలైజేషన్ అన్నప్పుడు డిఎంహెచ్ఓ గారు ఈ అవసరం ఒకటి ఉంది అని మన దృష్టికి తీసుకొని వచ్చారు. సరే, ఇంతకన్నా అర్హత ఉన్నోళ్ళు ఇంకెవరు లేరు, వీళ్ళకి మనం సాయం ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పి ఆ డబ్బుల్ని వీళ్ళ కోసం ఉపయోగించి మనం దాదాపుగా ఒక్కొక్కరికి 12 కేజీల దాకా వస్తుంది. దాంట్లో మంచి రిచ్ ప్రోటీన్ ఉన్నటువంటి వేరుశనగలు ఉన్నాయి, తూర్ దాల్ అంటే కందిపప్పు ఉంది, పెసరపప్పు ఉంది. ఇవన్నీ రిచ్ ప్రోటీన్ ఉన్నవి. అట్లానే కుకింగ్ ఆయిల్ ఉంది, గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు కూడా ఉన్నాయి, జాగరీ ఉంటుంది, ఎగ్స్ ఇస్తున్నాం, వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి ఇస్తున్నాం, రాగి ఫ్లోర్ ఇస్తున్నాం, చిక్ పీస్ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తున్నాం. అది 1/2 కేజీ ఏదో డబ్బా ఉంటుంది. అది అదర్ లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటివి కూడా మనం ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా నిరుపేదలు వీళ్ళు, పైగా ట్యూబర్క్లోసిస్తో సఫరింగ్ అవుతున్నటువంటి. మీరు చూసారు కదా వాళ్ళందరూ ఎంత స్టామినా. కొంత మనకి గవర్నమెంట్ నుంచి కూడా కొంత వస్తున్నట్టుగా ఉంది. గవర్నమెంట్ నుంచి ఎన్ని ఇచ్చారు? 100 మెంబర్స్కే ఇచ్చారు, కానీ మనకి 1100 పీపుల్ ఎలిజిబిలిటీ ఉండి మనతో అడిగేవాళ్ళు ఉన్నారు. మీకు కూడా ఏమైనా కాంటాక్ట్స్ ఉండి ఏమైనా చేస్తే నెక్స్ట్ మంత్కి మనం చేయొచ్చు. ఎవరైనా